అయితే ఇక్కడికి ఈ కామన్ పబ్లిక్ను కూడా రానివ్వకుండా పోలీసులు కొద్దిసేపటి క్రితం పంపించి వేశారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక జగన్మోహన్ రావు, అదేవిధంగా మొండితోక అరుణ్ కుమార్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఇద్దరూ కూడా ఇక్కడికి కొద్దిసేపటి క్రితం చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. వారు లోపలికి వెళ్ళి వంశీతో మాట్లాడతామని అడుగుతున్నప్పుడు పోలీసులతో మాట్లాడుతున్నారు. మరోవైపు వంశీ సతీమణి ఎవరైతే హైదరాబాద్ నుంచి ఆయన కాన్వాయ్ని ఫాలో అయ్యారో ఆమె కొద్దిసేపటికి ముందే కృష్ణలంక పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. ఆమె కూడా లోపలికి తనను పంపించితే వంశీతో మాట్లాడాల్సిన అవసరం ఉందని ఆమె పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆమె ఇంకా ఇప్పటికి కూడా బయటే ఉన్నారు. ఒకవైపు వల్లభనేని వంశీకి సంబంధించినంత వరకు కూడా కేవలం ఈ కిడ్నాప్ కేసే కాకుండా గతంలో 2019 ఎన్నికలకు ముందు పట్టాల పంపిణీకి సంబంధించి నకిలీ పట్టాల పంపిణీ చేశారు అనే కేసు ఒకటి, ఇంకొకటి మట్టి తవ్వకాలకు సంబంధించి నియోజకవర్గంలో అనేక ఫిర్యాదులు ఆయనపై ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా పోలీసులు రంగంలోకి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు న్యాయమూర్తి వద్ద ప్రొడ్యూస్ చేశాక ఏ కారణంతో అయినా సరే ఈ కేసులో గనక కొంచెం రిలాక్సేషన్ కనుక దొరికితే మిగతా కేసుల్లో ఫిక్స్ చేయాలనే ఉద్దేశంతో అయితే పోలీసులు ఉన్నట్టుగా కనిపిస్తోంది. దీనిలో భాగంగానే ఈ మొత్తం కేసులన్నీ కూడా పకడ్బందీగా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో అతన్ని కిడ్నాప్ చేశారని కొంత గన్నవరానికి చెందిన వాళ్ళు ఫిర్యాదు చేయడం, దీనిపైన అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేయడంతో దీనిపైన విచారణ చేసి ఏదైతే సత్యవర్ధన్తో మాట్లాడిన పోలీసులు తనను బెదిరించి భయపెట్టి తనతో కేసు విత్డ్రా చేయించారని అతను చెప్పడంతో ఈ మొత్తం వ్యవహారం ఒక కిడ్నాప్ కేసుగా రూపాంతరం చెందిందని భావించాల్సి ఉంటుంది. దానిలో భాగంగానే వంశీని ఉదయమే హైదరాబాద్లో గచ్చిబౌలి దగ్గర అతని అపార్ట్మెంట్లో లిఫ్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అతన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకురాక ముందే మార్గ మధ్యంలో భవానీపురం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి వెహికల్ షఫుల్ చేసి అక్కడి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొచ్చి ప్రస్తుతం స్టేట్మెంట్ అయితే రికార్డు చేస్తున్నారు. అటు రిమాండ్ రిపోర్ట్ను కూడా చాలా పటిష్టంగా ఏమాత్రం ఇది లేకుండా పోలీసులు పకడ్బందీగా పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. న్యాయమూర్తి ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేసాం, దాని బేసిస్ ఏంటి అనేది స్పష్టంగా చెప్పడంతో పాటు అతన్ని రిమాండ్కి ఇవ్వాలని కూడా న్యాయమూర్తిని వీరు కోరేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా సీన్ మొత్తం ఇంకా కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్దే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే సత్య రూల్ ప్రకారం అరెస్ట్ చేసిన 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాలి, ఇంకెంతసేపు పట్టొచ్చు అంటారు? ఈ ఉదయం 6-7 గంటల మధ్య వంశీని అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. కాబట్టి రేపు ఉదయం 6-7 గంటల మధ్యలో లోపు ఎప్పుడైనా సరే న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాల్సి ఉంటుంది. న్యాయమూర్తి ఈ రిమాండ్ విధిస్తే రిమాండ్కు తరలించాల్సి ఉంటుంది. కాబట్టి పోలీసులకు తొందర ఏమీ లేదు. రేపు ఉదయం 6-7 గంటల వరకు కూడా వారికి సమయం ఉంది కనుక వారు ప్రస్తుతం అయితే మాత్రం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అతను స్టేట్మెంట్ రికార్డ్ చేయడంతో పాటు అతను భోజనం చేశాక అతను ఆసుపత్రికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆసుపత్రికి తీసుకెళ్లి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం న్యాయమూర్తి ముందు ప్రొడ్యూస్ చేస్తారు. ఈ మొత్తం వ్యవహారం తతంగం అంతా జరగడానికి ఈ రాత్రికి పూర్తయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే సత్య మరో 2 కేసులు కూడా బయటకు తీశారంటున్నారు. మరి వెంటనే వీటిపై కూడా కేసులు పెడతారని ప్రచారం జరుగుతోంది. మరి కేసులు ఇప్పటికిప్పుడు ఇన్ని కేసులు ఒకేసారి నమోదు చేసే అవకాశం ఉందంటారా సత్య? అంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి అంశంలో కూడా వైసీపీ హయాంలో పోలీసులు వరుసపెట్టి కేసులు పెట్టడం, టీడీపీ నాయకుల మీద ఒక కేసులో బెయిల్ లభిస్తే మరో కేసులో ఇమీడియట్గా లోపల వేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయడం ఏదైతే చేశారో దాదాపు అలాంటి ప్రయత్నమే చేశారు. అయితే ఇప్పుడు కూడా వంశీకి ఇదొకటే కేసు కాదు,